ఈవిడే వైకం విజయలక్ష్మి. ఇలా చెప్పే కంటే ఒక్కసారి ఈవిడ పాడిన పాట వినండి, తర్వాత ఈవిడ గురించి చెప్తాను. നീർപ്പരപ്പിൽ നിഴലിടും അമ്പിളിക്കലയ്ക്കുള്ളില് ആമക്കുഞ്ഞനോ ആമക്കുറുമ്പനെന്ന് നെഞ്ചത്ത് വെറ്റില ചെല്ലവുമായി തലേ വലിഞ്ഞു കയറി ദൂരത്തിൽ എന്നോ പതുങ്ങിയല്ലോ കരക്കൊളുത്തുള്ളോരാ ചെറുക്കും വെറ്റില ചെല്ലത്തിലോ ഭൂമിയപ്പാടെ മൂടും അത്രയും വെറ്റിലയിട്ടു വയ്ക്കാം കുഞ്ഞിളം വാവേ കഥ കേട്ട് മിഴി പോട്ട് മാറി ചോടിൽ ഉറങ്ങ് ഉറങ്ങ് പൊന്നു തളരാതെ ഓമൽ ചിരിയോടെ കൊഞ്ചി കളിയാടി വളരെ വളരെ ఓకే, చూసారు కదా ఎంత చక్కగా పాడిందో. ఈవిడ బ్లైండ్ యాక్చువల్గా. ఈవిడ మీ అందరికి తెలియకపోవచ్చు, కానీ బాహుబలి భూమిలో ఎవడంట అనే సాంగ్ చాలా ఫేమస్. అది మీ అందరికి తెలుసు కదా. తమిళ వెర్షన్లో ఆ పాట పాడింది ఈవిడే, వైకం విజయలక్ష్మి గారు. ఆమె జీవితంలో చీకటి ఉంది, గొంతులో మాత్రం పర్ఫెక్ట్ వెలుగుంది. పుట్టుకతోనే ఆవిడకు చూపు లేకపోయినా సంగీతాన్ని తన ప్రపంచంగా మార్చుకొని అసలు దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ నేపథ్య గాయనిగా ఆవిడ ఒక బ్లైండ్ అయ్యి ఉండి గుర్తింపు పొందారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మొన్న ఈవిడకి అనేక పురస్కారాలు వచ్చినాయి. 2022లో కేరళ వాళ్ళ గవర్నమెంట్కి అందించేటటువంటి అత్యున్నత పౌర పురస్కారాలు కూడా కేరళ శ్రీ అనే అవార్డును కూడా ఈవిడ అందుకోరు. ఇంకేంటంటే ఇటీవల ARM అనే చిత్రంలో ఈవిడ పాడిన పాటకి జాతీయ చలనచిత్ర మహిళా నేపథ్య గాయనిగా కూడా ఈవిడకి నిన్న పురస్కారం లభించింది. ఈమె ఇంకోటి ఏంటంటే గాయత్రి వీణ అనే ఒక అరుదైన డిఫరెంట్ వాయిద్యాన్ని కూడా ఈమె అద్భుతంగా వాయిస్తారట. కళ్ళుంటేనే ప్రపంచాన్ని చూడగలమా? కాదు, కళలుంటే చాలు ప్రపంచాన్నే గెలవచ్చు. చీకటిని తన జీవితంతో చూసిన ఒక మహిళ లక్షలాది మంది జీవితాల్లో సంగీతపు వెలుగులు నింపింది. 1981లో ఈవిడ కేరళలో వైకం అనే ఒక ప్లేస్లో విజయదశమి రోజున ఆమె జన్మించింది. పుట్టుకతోనే ఆమెకు చూపు లేదు. ఈ వార్త వాళ్ళ తల్లిదండ్రులను చాలా బాధ పెట్టింది. ఎట్లయినా తమ బిడ్డకి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకున్నారు, బలహీనురాలుగా చూడొద్దు అనుకున్నారు. అందుకనే ఈవిడకు ఒక మంచి ఏదైనా ఒక టాలెంట్ని ఇవ్వాలని వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు. చిన్నప్పటి నుంచే ఈవిడను ప్రపంచంలో ఉండేటువంటి శబ్దాలతోనే ఎంత మనసంతా నిండిపోయింది. అయితే అప్పట్లోనే ఆవిడకి రేడియో అంటే ప్రాణం. ఆవిడ ఎప్పుడు కూడా రేడియో వింటూ ఉండేదట. పాటలు వింటూ ఒకసారిని అనుసరిస్తూ మళ్ళీ పాడేదట. అయితే ఒక్కసారి విన్న పాట ఆవిడ మళ్ళీ పాడడానికి ఎంతో టైం పట్టుకోపోయేదట. ఆటోమేటిక్గా ఏకసంతాగ్రహం అంటారు చూసారా, అట్లా ఈవిడ ఒక పాట వినగానే మళ్ళీ దాన్ని రిపీట్ చేసి పాడేదట. అందరూ కూడా వాళ్ళని ఆమెను పాటలు పాడమని అప్పటి నుంచి కూడా అడిగేవాళ్ళంట. అయితే జీవితంలో చూపు లేకపోవడమే ఒక పెద్ద సవాలైంది ఆమెకి. ఆమె ఎప్పుడు దాన్ని శాపం అని భావించలేదు. రోజుకు ఎన్నో గంటల పాటు ఆమె సంగీత సాధన చేశాడు. సంగీతమే తన కళ్ళు అని భావించింది. దేవుడిని అలా సంగీతంలోనే భగవంతుని కూడా చూసింది. గానం మాత్రమే కాదు, గాయత్రి వీణ అనే అరుదైన సంగీత వాయిద్యాన్ని కూడా